1940లో మద్రాస్ గవర్నమెంట్ ఇక్కడ పెరంగిపురంలో భూములను అయితే దానంగా ఇచ్చింది చర్చి నిర్మాణానికి. ఆ తర్వాత 1946 కల్లా ఈ బెల్ టవర్ లోపల ఫాదర్ డియోడా డెక్మాన్ స్టాట్యూ అయితే నిర్మాణం జరిగింది. ఓవరాల్గా ఈ బెల్ టవర్ వచ్చేసి దాదాపు 50 లక్షల మనీతో అయితే ఈ మేము మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. మనం పైన అయితే కార్మెల్ మాత మందిరాన్ని అయితే చూసుకోవచ్చు. దాదాపు ఈ మెట్లు మొత్తం వాట్సాప్ గైస్, నేను మీ RNY. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ RNY. గైస్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ని లైక్, కామెంట్, షేర్ చేయండి. నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద నా ఇన్స్టా పేజ్ ఇస్తాను. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ వచ్చేసి నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, సపోర్టర్స్కి, అలానే నన్ను ఎంతగానో ఇష్టపడే నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అడ్వాన్స్ హ్యాపీ మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీ అందరి లైఫ్లో మంచి సక్సెస్ని, వెల్త్ని, అలానే పీస్ఫుల్నెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా యేసు ప్రభుని అలానే మేరీ మాతని అయితే నేను కోరుకుంటున్నాను. మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమయ్యే ఉంటుంది ఈరోజు చూపించే ప్లేస్ వచ్చేసి. గాయస్, ప్రజెంట్ వచ్చేసి నేను మన తెలుగు రాష్ట్రాల్లోనే 2వ అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి పొందిన పెరంగిపురం చర్చికి అయితే వచ్చాను. సో దీనికి మరొక నేమ్ వచ్చేసి బాలయేసు చర్చ్ అని కూడా అంటారు. ఈ వీడియోలో మీకు ఈ చర్చ్ హిస్టరీ, అలానే ఇక్కడ ఉన్న ప్లేసెస్ ప్రతిదీ మీకైతే చూపిస్తాను. అలానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్, కామెంట్ చేయండి. ఫస్ట్ చర్చ్ హిస్టరీ చెప్పే ముందు ఓవరాల్గా ఒకసారి ఈ చర్చిని అయితే ఒక లుక్ వేద్దాము. చర్చ్ అయితే చాలా చాలా బాగుంది. మీకు కూడా చాలా నచ్చిద్దని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చర్చ్ అయితే చూసేయండి. చర్చి మొత్తాన్ని చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా అసలు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ ఏమంటారంటే ఈ చర్చికి 130 సంవత్సరాలు ఉన్నాయని, 134 సంవత్సరాల హిస్టరీ ఉందని అంటారు. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఈ చర్చికి దాదాపు 184 సంవత్సరాలు ఉందని అయితే చెప్తాను. ఎందుకంటే గైస్, ఫస్ట్ 1840స్లోనే
మద్రాస్ గవర్నమెంట్ ఈ పిరంగిపురం చర్చికి దాదాపు 14 ఎకరాలు భూమిని అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ దానంగా అయితే ఇచ్చారు ఈ చర్చి నిర్మాణానికి. సో అసలు స్టోరీ ఈ పిరంగిపురం చర్చికి 1840స్లోనే స్టార్ట్ అయింది. అందుకనే నేను ఈ చర్చికి దాదాపు 184 ఇయర్స్ హిస్టరీ ఉందని చెప్తాను. మద్రాస్ గవర్నమెంట్ అంటే మళ్ళా ఏదో అనుకోకండి, మద్రాస్ని ఇప్పుడు మనం చెన్నై అని పిలుస్తాము. సో తమిళనాడు గవర్నమెంట్ అఫీషియల్గా మద్రాస్ని 1996లో చెన్నైగా అయితే నేమ్ మార్చింది. సో చెన్నై గవర్నమెంట్ అనవచ్చు, ఎయిదర్ మద్రాస్ గవర్నమెంట్ అని అనవచ్చు. 1940లో మద్రాస్ గవర్నమెంట్ ఇక్కడ పిరంగిపురంలో భూములను అయితే దానంగా ఇచ్చింది చర్చి నిర్మాణానికి. ఆ తర్వాత 1946 కల్లా ఈ పిరంగిపురం చర్చి చుట్టుపక్కల మొత్తం దాదాపు 16 గ్రామాల వరకు ఓన్లీ క్రిస్టియన్ల వరకే ఉండేవారు. ఎలా చెప్పుకోవచ్చు అంటే, సో మనకి ఆ టైంలో మ్యాక్సిమం బ్రిటిష్ గవర్నమెంటే మన భారతదేశాన్ని రూల్ చేస్తూ ఉండేది. వాళ్ళు మీ అందరికీ తెలుసు, అలా మూవీస్లో చూసే ఉంటారు, అలానే బుక్స్లో చదివే ఉంటారు. క్రిస్టియానిటీని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉండేవాళ్ళు, అంటే ఒక ప్రాంతాన్ని నుంచి ఒక ప్రాంతం, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. సో అలా అందుకని చర్చి నిర్మాణం అప్పట్లో స్టార్ట్ అయ్యే ముందే ఈ చుట్టుపక్కల పిరంగిపురం చుట్టుపక్కల మొత్తం క్రిస్టియానిటీ అయితే అలా స్ప్రెడ్ అయింది. సో అందుకని 16 గ్రామాల వరకు ఓన్లీ క్రిస్టియన్లే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిందే, వివిధ డిఫరెంట్ కేటగిరీస్గా అయితే స్ప్రెడ్ అవ్వటం జరిగింది. అంతకుముందు ఇక్కడ నివసించే వాళ్ళు ఇప్పుడు వేరే చోట నివసిస్తూ ఉన్నారు. అలా అందరూ ఇప్పుడు ఐకమత్యంగా ఒక క్యాస్ట్తో సంబంధం లేదు, అలా ఈ చుట్టుపక్కల అయితే డిఫరెంట్ కేటగిరీస్ అయితే వచ్చారు. అంటే అలా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్లు అలా అందరూ కలిసి ఇప్పుడైతే నివసిస్తూ ఉన్నారు ఈ పిరంగిపురం చుట్టుపక్కల మొత్తం. లో లండన్లో ఉన్న మిల్ హిల్, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, మిల్ హిల్ సభకు చెందిన ఫాదర్ డియోడర్ డిక్మన్ని ఈ పిరంగిపురంలో ఉన్న చర్చికి ఇన్ఛార్జిగా అయితే పంపిస్తారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా ఒక స్టోరీ ఉంది, అది క్లియర్గా చెప్తాను. సో ఆయన స్టాట్యూని కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు, అది దగ్గరగా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మెయిన్ హెడ్ ఒక ప్లేస్లో ఒకళ్ళు ఉంటారు, అక్కడి నుంచి డిఫరెంట్ పీపుల్స్ని ఎంచుకొని ఒక్కొక్క ప్రాంతానికి అయితే పంపించడం జరిగింది. మీకు ఇందాకే చెప్పాను, మనం బుక్స్లో కానీ కొన్ని స్టోరీస్లో చూసుకుంటూ ఉంటాం. మెయిన్ ఇన్ఛార్జ్గా ఒకళ్ళు నుండి ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీనే కాదు, ఏదైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి దాని గురించి అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది. సో అలానే డియోడర్ డిక్మన్ లండన్ నుంచి ఇక్కడికి ఇన్ఛార్జ్గా అయితే పంపిస్తారు లండన్ వాళ్ళు, ఆ గవర్నమెంట్ వాళ్ళు. డియోడర్ డిక్మన్ ఇక్కడికి వచ్చే నాటికి ఈ ప్లేస్ మొత్తం శిథిలావస్థలో అయితే చూడడానికి, అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే మొత్తం పాడైపోయింది. అది చూసి అతను ఏం చేశాడంటే చాలా బాధపడ్డాడు. తను అప్పుడే ఒక డిసైడ్ అయ్యాడు, ఇక్కడ మొత్తం చర్చ్ మొత్తం కంప్లీట్ చేద్దాము, ఇక్కడే ఉండని. సో అలా అతనైతే ఈ చర్చిని అయితే స్టార్ట్ చేసి 1891 నాటికి ఈ చర్చ్ మొత్తాన్ని పూర్తిగా అయితే కంప్లీట్ చేశాడు. సో అందుకని దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి బాలయేసు చర్చిగా అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు అతన్ని ఎవరైతే చర్చి నిర్మాణం స్టార్ట్ చేశారో ఫాదర్ డియోడర్ డిక్మన్, అతని స్టాట్యూ కూడా ఇక్కడ పిరంగిపురంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా చూపిస్తాను, లెట్స్ గో. నేను చెప్పిన ఫాదర్ డియోడర్ డిక్మన్ ఇతనే ఆ పర్సన్. ఆ స్టాట్యూ కూడా చూడండి ఎంత బాగా ఏర్పాటు చేశారు. ఇతనే ఈ పిరంగిపురం చర్చికి స్టార్టింగ్ లండన్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా వర్క్ చేసి ఇక్కడ ఈ చర్చిని శిథిలావస్థలో చూసి ఆయన తట్టుకోలేక ఈ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు.
ఓవరాల్గా ఈ చర్చి కంప్లీట్ వచ్చేసి 1891లో పూర్తిగా ఈ చర్చి నిర్మాణం మొత్తం కంప్లీట్ అయింది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం వచ్చేసి బెల్ టవర్ అంటారు. ఒకసారి చూడండి టాప్ వరకు. ఈ బెల్ టవర్ లోపల ఫాదర్ డియోడా డెక్మాన్ స్టాట్యూ అయితే నిర్మాణం జరిగింది. ఓవరాల్గా ఈ బెల్ టవర్ వచ్చేసి దాదాపు 50 లక్షల మనీతో అయితే ఈ బెల్ టవర్ నిర్మాణం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మీరు వచ్చినట్టయితే ఇక్కడ రాసి కూడా పెట్టారు. సో అంత మనీతో ఇక్కడ కట్టడానికి రీజన్ వచ్చేసి క్రిస్టియానిటీలో బెల్ని చాలా పవిత్రమైన ఇదిగా అయితే వీళ్ళు భావిస్తారు. మీకు ఆల్రెడీ చాలా చర్చిల్లో చూసే ఉంటారు, మనకి బెల్ మోగి టైం అయితే చెప్తూ ఉంటుంది పర్టికులర్గా 1 అవర్ ఆర్ 2 అవర్స్కి. సో అది నాకు కూడా క్లారిటీగా తెలీదు. మీరు వెళ్ళినప్పుడు చర్చిలో అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా బెల్ అయితే ఉంటుంది ప్రతి చర్చిలో. సో 50 లక్షలతో ఈ బెల్ టవర్ నిర్మాణం అయితే జరిగింది. ఇంకా చూసుకోండి ఓవరాల్ చర్చి ఇంకా ఎంత కాస్ట్తో నిర్మించుంటారు, ఎంత ఫేమస్ అయితే ఎంత నిర్మాణం జరిగి ఉంటుందో ఒకసారి థింక్ చేసుకోండి. గైస్, ఓవరాల్గా ఈ చర్చ్ హిస్టరీ మొత్తం మీకైతే మ్యాక్సిమం చెప్పాను. ఫిరంగిపురం ఇంత ఫేమస్ అవటానికి ఎందుకు రీజన్, ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు ఎవరు స్థాపించారు, మొత్తం క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడైతే మీకు చర్చ్ లోపల బాలయేసు స్టాట్యూని అయితే చూపిస్తాను. సో బాలయేసు స్టాట్యూ చూపించే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం అయితే చెప్పాలి. ఎందుకంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అందరూ చేసుకుంటారు, కానీ హిస్టరీ అయితే చాలామందికి తెలియదు. ఆ హిస్టరీలో ఒక చిన్న పార్ట్ నేను ఇప్పుడైతే చెప్తాను. సో మన క్రిస్టియానిటీలో బైబుల్ని అత్యంత పవిత్రమైన గ్రంథంగా అయితే భావిస్తాము. సో ఇప్పుడు ఆ బైబుల్ గురించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. క్రిస్టియానిటీలో వచ్చేసి బైబుల్లో 2 గ్రంథాలు అయితే ఉన్నాయి గాయస్. మనం బైబుల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ బైబుల్ మధ్యలో ఒక వైట్ పేపర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ స్టోరీ గురించే మీకు చెప్పబోతున్నాను. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అని ఈ బైబుల్లో అయితే 2 విధాలుగా అయితే చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ఇందాక చెప్పానో వైట్ పేపర్ వచ్చేసి, వైట్ పేపర్ లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసి పాత నిబంధనలు అంటాము, రైట్ సైడ్ వచ్చేసి కొత్త నిబంధనలు అంటాము. సో ఈ పేపర్ పెట్టడానికి గల రీజన్ వచ్చేసి పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనల వరకు అంటే చేంజ్ అవ్వటానికి దాదాపు 400 సంవత్సరాలు అయితే పట్టింది. సో అందుకని ఈ ఓవరాల్ 400 సంవత్సరాల టైంకి గుర్తుగా అక్కడ ఒక వైట్ పేపర్ అయితే అరేంజ్ చేస్తారు బైబుల్లో. మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా బైబుల్ చూసినప్పుడు వైట్ పేపర్ అయితే ఉంటుంది. సో ఆ వైట్ పేపర్ బ్యాక్ సైడ్ స్టోరీయే ఇప్పుడు నేను చెప్పింది మొత్తం. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దీని గురించి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసింది, నేను రీసెర్చ్ చేసింది ప్రకారం అయితే ఇది ఓవరాల్ స్టోరీ వచ్చేసి. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీ డౌట్ కూడా నేనే చెప్తున్నాను ముందలుగానే. కొత్త నిబంధనల గ్రంథం అంటే ఏంది, పాత నిబంధనల గ్రంథం అంటే ఏంది, అసలు ఇంత టైం ఎందుకు పట్టింది, 400 సంవత్సరాల టైం ఎందుకు పట్టింది కొత్త దాని నుంచి పాతకి రావడానికి? సో ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, నాకు తెలిసిన ఎగ్జాంపుల్. సో పాత నిబంధనలో ఎలా ఉంటుందంటే, ఎవరైనా తప్పు చేసినా, వ్యభిచారం చేసినా అప్పటికప్పుడే వెంటనే శిక్ష అయితే వేస్తారు. ఎలాంటి శిక్ష అంటే మరణ శిక్ష. అది ఈ బైబుల్లో పాత నిబంధనల్లో అయితే ఒక పార్ట్. సో కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమైందంటే, ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ అయితే మనకు చెప్పడం జరిగింది, వింటే విన్నారు, లేకపోతే ఇంకా అలా వదిలేస్తారు. అంటే ఎలా అంటే దేవుడే అతనికి శిక్ష వేస్తారని కొత్త నిబంధనల్లో తెలియజేస్తారు. సో కొత్త నిబంధనల గ్రంథానికి పాత నిబంధనల గ్రంథానికి ఇది తేడా. అంటే ఇక్కడ ఒకలాగుంటే ఈ కొత్త నిబంధనలో ఇంకొక కొత్త నిబంధనలు అంటే ఆ సెంటెన్స్ మీకు అర్థమవుతుంది, కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అని. సో ఇది ఆ ఎగ్జాంపుల్ అయితే చెప్పడమే కాదు, మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు చదవాలనుకుంటే
కొత్త నిబంధన గ్రంథంలో లాస్ట్లో ప్రకటనలు అని ఉంటుంది. దాంట్లో అయితే మొత్తం కొత్త నిబంధనల గురించి మొత్తం వివరంగా అయితే ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. గైస్ ఇప్పుడైతే మనం కొండపైకి అయితే వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ తను తెలుసు, తేజ నా ఫ్రెండ్, ఈ వీడియోలో కూడా వచ్చేసాడు. అలా ఉంది మార్నింగ్ వ్యూ, చాలా చాలా బాగుంది, నిజం చెప్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అందుకనే వచ్చేది నేను ప్రతి ట్రిప్కి. లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా వస్తాయి. సో మనం ఇట్నుంచే పెరంగిపురం కొండపైకి అయితే వెళ్ళాలి. పైన అయితే కార్మెల్ మాత మందిరం అయితే మనం చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో మీరు చూసే ఉంటారు. గుణదల్లో కూడా కొండ ఎంత ఫేమస్, ఇక్కడ పెరంగిపురంలో కూడా కొండ అంతే ఫేమస్. సో ఇట్లా మనం మీకు ఆల్రెడీ అక్కడ కానొస్తుంది లేదు, అటు సైడ్ అయితే వెళ్ళాలి ఆ కొండపైకి. మనం పైన అయితే కార్మెల్ మాత మందిరం అయితే చూసుకోవచ్చు. మనం చర్చి బ్యాక్ సైడ్ నుంచే కొండపైకి వెళ్ళడానికి అయితే రూట్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ ఆర్చ్ లాగా అయితే కానొస్తుంది. సో ఇటు నుంచి వెళ్ళాలి మనం కొండపైకి. ఇక్కడ ఏంటంటే ఈ కొండ ఊర్లో నుంచి అయితే వెళ్ళాలి, లోపల పెరంగిపురం ఊర్లో నుంచి వెళ్ళాలి. మనకి చర్చి బ్యాక్ సైడ్కి వచ్చాక రైట్ సైడ్లో ఉంటుంది కొండ అనేది. సో ఇది మొత్తం పెరంగిపురం విలేజే. ఇటు సైడ్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అలా అవుతుంది అంతే. మీకు ఆల్రెడీ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడే అంతా పాలు తెచ్చుకునే వాళ్ళు పాలకి అలా పనులకి అయితే స్టార్ట్ అయ్యారు. మనం ఇక్కడ రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ గాంధీ స్టాట్యూ చాలా బాగుంది కదా. ఇక్కడ మార్గం మాత్రం ఇళ్ళ మధ్యలో నుంచి చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇలా. మ్యాక్సిమం ఊరు బయటే అన్నీ ఉన్న ప్లేసెసే కవర్ చేసాం కదా. సో ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇంకా మనం కొండగాడికి వెళ్ళాక పైన ఉన్న కార్మెల్ మాత గురించి అలానే కొంచెం హిస్టరీ కూడా ఉంది ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది. దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా పైకి వెళ్ళాక మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. బాబాయ్ వాయిస్ వల్ల మన వాయిస్ డిస్టర్బెన్స్ అయిపోయింది, అసలు ఏమి వినిపించి ఉండదు. మార్నింగ్ కదా,
చాలా బాగుంటుంది మార్నింగ్ వ్యూ ఏదైనా సరే విలేజ్లో. మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మీకు ఇక్కడే ఎంట్రన్స్ కాని వస్తూ ఉంటుంది. మనకి కొండపైకి వెళ్ళడానికి మనం ఎక్కించే మీకు స్టెప్స్ కూడా కానొస్తూ ఉంటాయి. ఆ పైకి అయితే వెళ్ళాలి. పొద్దున్నే పోరగాళ్ళు బ్రష్లతో అప్పుడే లేచారా. హాయ్. సో గైస్, ఇక్కడి నుంచే మీకు అక్కడ బోర్డు కూడా కానొస్తుంది కదా, కార్మెల్ మాత పుణ్యక్షేత్రం అని. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనకి పైకి వెళ్ళడానికి. ఇక్కడి నుంచే మెట్ల మార్గం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం పైకి వెళ్ళేటప్పుడు మనకి కింద సైడే కొన్ని చిన్న షాప్స్లో అయితే కానొస్తూ ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయలు, చిన్న ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అలాంటివి అయితే ఇక్కడ సెల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి ఉంది, సో అక్కడ కూడా ఒకటి ఉంది. మనం చెప్పులు ఇక్కడ పక్కన పెట్టేసి ఇంకా మనం కొండపైకి అయితే వెళ్ళటం స్టార్ట్ చేద్దాం. గైస్, మేము మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. మనం పైన అయితే కార్మెల్ మాత మందిరాన్ని అయితే చూసుకోవచ్చు. దాదాపు ఈ మెట్లు మొత్తం ఓవరాల్గా 1001 స్టెప్స్ అయితే ఉంటాయి. సో చాలా కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇది నా సెకండ్ టైము ఇక్కడికి రావటము, ఈ మెట్లు ఎక్కటం ఇలా. సో ఫస్ట్ టైము నా ఫ్రెండ్స్తో వచ్చాను, సో ఇది సెకండ్ టైము, అందుకని కొంచెం కష్టం అని చెప్తున్నాను. నిటారుగా ఇలా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ. సో చాలా కష్టం. లెట్స్ గో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎందుకు ఇంత కష్టంగా ఉంటుందంటే, ఇక్కడ స్టెప్స్, ఇక్కడ ఒక్కొక్క స్టెప్కి చాలా గ్యాప్ ఉంటుంది. మన లెగ్గునైతే పూర్తిగా లేపి ఆ స్టెప్ అయితే వేయాలి. సో అందుకని కష్టంగా అనిపిస్తుంది. ఇంత చాలా గ్యాప్ ఉంటుంది మెట్లకి. మా వాడు ఉరుగుతున్నాడు. అసలు మా వాడి కాడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అడుగుదా. బ్రో వెయిట్, ఎలా ఉంది తెయ్య ఎక్స్పీరియన్స్? చాలా కష్టంగా ఉంది. అయినా స్పీడ్ ఉరుగుతున్నావుగా. అంటే వెదర్ బాగుంది మార్నింగ్. సో పాపం మా వాడికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంట. ఏం కాదు, ఎక్కువ దగ్గరకు వచ్చాము. ఆల్మోస్ట్ ఇంకా ఒక 300 స్టెప్స్ అలా ఉన్నాయి.
ఆల్మోస్ట్ దాదాపు రీచ్ అయినట్టే. ఇప్పుడు మనం దగ్గరగా 900 స్టెప్స్ అయితే ఎక్కాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ వస్తుంది కదా 900. ఈ స్టెప్తో 900 స్టెప్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. జస్ట్ 101 స్టెప్సే ఉన్నాయి. లెట్స్ గో. ఫైనల్గా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో మంచి వెదర్లో సక్సెస్ఫుల్గా కొండపైకి అయితే రీచ్ అయ్యాం గైస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైన మనం ఈ ట్రెడిషనల్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు, అలానే సాంబ్రాణి, క్యాండిల్స్ ఎవరి స్టైల్లో అలా ఇక్కడ పూజలు కూడా చేసుకుంటున్నారు. ఇదే ట్రెడిషనల్ మన మేరీమాత, గుణదల మేరీమాత చర్చిలో చూసుకున్నాము. సేమ్ అదే టైప్లో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టెంకాయలు అన్నీ ఉన్నాయి. నేను ఏదైతే చెప్పానో కార్మెల్ మాత మందిరం ఇదే. మీరు ఇక్కడ గంటను కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ చర్చిలో. సో కార్మెల్ మాత అంటే మళ్ళీ మీరు వేరే దేవుడు ఇంకొకళ్ళు అనుకోకండి. మేరీ మాత అన్న, కార్మెల్ మాత అన్న, ఆరోగ్య మాత అన్న, సాగర్ మాత అన్న, మనం ఎలంగి మాత అని కూడా అంటాము. ఈ మొత్తం అన్ని నేమ్స్ మేరీ మాతనే అంటారు. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా మేరీ మాత అని అయితే పిలవటం జరిగిద్ది. సో మన ఇక్కడ పెరంగపురంలో వచ్చేసి మన కొండపైన కార్మెల్ మాత అని పిలుస్తారు. బట్ అందరూ ఎన్ని నేమ్స్ పెట్టినా మాత ఒకటే, మేరీ మాత. డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సో మనం ఇప్పుడు కార్మెల్ మాత అని కూడా చూసుకోవచ్చు. మరి మీకు లోపల కానొస్తుందో లేదో నాకైతే తెలియదు. గేట్లు వేయటం వల్ల, లాక్స్ వేయటం వల్ల లోపలికి అయితే చూపించడానికి అయితే పాసిబుల్ అవ్వదు. సో ఒకసారి దగ్గర నేను చూపిస్తాను, చూడండి. సో ఇక్కడైతే మందిరం చుట్టూరు బ్యాక్ సైడ్ కూడా వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు కూడా చాలా నీట్గా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు నీట్గా బెంచీలు అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్, కార్మెల్ మాత మందిరం బ్యాక్ సైడ్. మనం బ్యాక్ సైడే ఒక పెద్ద మర్రి చెట్టు కూడా చూసుకోవచ్చు. చూడండి ఇంత పెద్దదో, దాదాపు కొన్ని వందల సంవత్సరాలు ఉండొచ్చు ఈ చెట్టుకి. సో అంత పెద్దది. ఇది చూస్తేనే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎన్ని ఇయర్స్ హిస్టరీ ఉందో ఈ ట్రీకి. మరి చాలా నీట్గా ఉంది, పీస్ఫుల్గా. ఇదేందో మరి తేజ, ఇదేంది? వాటర్ ట్యాంకా? ఓకే. సో ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ గైస్. పైన కొండ మీద ఏర్పాటు చేశారు చాలా నీట్గా. వాటర్ ట్యాంక్ అంటే తాగే నీరా లేకపోతే యూజ్ చేసేవా? స్నానం చేయడానికి అలానా? ఓ ఇక్కడ పైపులు ఉన్నాయా? ఓకే. మన ప్రతి టెంపుల్లో కానీ చర్చిలో కానీ ఉంటుంది కదా, పైకి వచ్చిన వాళ్ళు కాళ్ళు అలా కడుక్కునే వాళ్ళకి ఏర్పాటు చేశారు చాలా నీట్గా. చాలా పెద్దది. సో ఇక్కడ సోప్స్ కూడా చూసుకోవచ్చు. స్నానం చేసేవాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి స్నానాలు, కాళ్ళు అలా కడుక్కుంటూ ఉంటారు.
దాదాపు పెరింగపురం చర్చి అలానే కార్మెల్ మాత మందిరం మొత్తం మీకు క్లియర్గా చూపించాను. అలానే హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పెరంగిపురం హిస్టరీ అయితే చెప్తాను కొంచెమే. అదేంటో కాదు, మనం ఇప్పుడు ఏదైతే పెరంగిపురం అని పిలుస్తున్నామో మన అందరం, దీని అసలు నేమ్ వచ్చేసి స్టార్టింగ్లో విద్యాధరపురం అని అంటారు ఈ పెరంగిపురాన్ని. దాదాపు మనం రాజుల కాలం నాటి హిస్టరీ గురించి చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ రెడ్డి రాజులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని. మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా తీశాను, కొండవీడు పోర్టు. సో వాళ్ళే రెడ్డి రాజులు విద్యాధరపురాన్ని పెరంగిపురం అని నేమ్గా అయితే చేంజ్ చేశారు. సో ఈ పెరంగిపురం నేమ్కి అసలైన స్టోరీ వచ్చేసి రాజుల కాలం నాటిది కాబట్టి అప్పట్లో ఫిరంగులు అని మీకు ఐడియానే ఉంటుంది, చాలా సినిమాల్లో చూసుంటారు. అలానే ఇప్పుడు మనం కొన్ని మ్యూజియంస్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద మిషన్, అది మన ఆర్మీలో యూజ్ చేసే మిషన్ ఫిరంగులు అంటాము మనం. ఇంతంత గుండ్లతో మీకు చిరంజీవి మూవీ చూసుంటే సైరా నరసింహారెడ్డిలో చూసుకోవచ్చు, అలానే మీ అందరికీ తెలిసిన బాహుబలిలో చూసుకోవచ్చు అలాంటి మిషన్స్. సో ఈ ఫోర్ట్లో ఎక్కువ ఫిరంగులు వాడతారు కాబట్టి ఆ రాజులు ఏం చేశారంటే, రెడ్డి రాజులు ఈ ప్లేస్ మొత్తాన్ని విద్యాధరపురాన్ని ఫిరంగి అని ఆ నేమ్తో యాడ్ చేసి ఫిరంగిపురం అని నేమ్ అయితే పెట్టడం జరిగింది విద్యాధరపురానికి. సో అలా విద్యాధరపురం కాస్త ఫిరంగిపురంగా మారింది. ఇది ఈ ఫిరంగిపురం నేమ్ బ్యాక్ సైడ్ ఉన్న హిస్టరీ వచ్చేసి. మనం కొండపైన ఉన్న కార్మెల్ మాతని దర్శించుకొని అలానే మందిరం చూసి ఇప్పుడు కిందకైతే వచ్చాము ఫైనల్గా. సంవత్సరంలో 2 నెలల్లో ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే భారీగా చేస్తారు. మీరు ఇందాక ఏదైతే చూసారో కార్మెల్ మాత మందిరం కాడ, అక్కడ వచ్చేసి జూలై 14, 15, 16 భారీగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు కొండపైనే. సో అక్కడ జనాలు అయితే బీభత్సంగా వస్తారు ఆ సెలబ్రేషన్స్కి. అలానే ఇంకొక మంత్ వచ్చేసి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిసెంబర్ మంత్ 23, 24, 25 ఇక్కడైతే భారీగా ఉత్సవాలు అయితే చేస్తారు క్రిస్మస్కి సంబంధించినవి. అసలు నిజం చెప్తున్నా, ఆ రోజు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా వీడియో, బట్ కుదరదు అని తెలిసి బిఫోరే ప్లాన్ చేశాను వీడియో. సో ఆ రోజు అయితే అస్సలు గ్యాపే ఉండదు, అంత జనాలతో ఇక్కడ మొత్తం నిండిపోయిద్ది. అలానే రోడ్లు కూడా అన్ని వస్తువులతో అమ్మేవి కానీ కొనేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంతమంది అయితే ఇక్కడ జనాలు అయితే వస్తారు. అలానే క్రాకర్స్ సెలబ్రేషన్స్ కూడా ఉంటుంది, అదొక పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్, చాలా బాగుంటుంది. పాసిబుల్ అయితే ఖచ్చితంగా వస్తాను ఆ రోజు ఇక్కడికి, బట్ వీడియో మాత్రం తీయను. మీరు కూడా ఇక్కడ దరిదాపుల్లో గుంటూరు డిస్టిక్లో కానీ పల్నాడు డిస్టిక్లో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా రాండి ఇక్కడికి, వచ్చి ఈ సెలబ్రేషన్స్లో మాత్రం పాల్గొనండి. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి జరిగిద్ది అంత భారీ సెలబ్రేషన్స్ ఇక్కడ మన పెరంగిపురం చర్చిలో అయితే జరిగిద్ది. నేనైతే ఖచ్చితంగా వస్తాను 24th, 25th ఇక్కడికి. మీరు వస్తే మాత్రం నన్ను కలవడానికి కూడా మీకు పాసిబుల్ అవుతుంది. నేను ఖచ్చితంగా వస్తాను, ఏ వర్క్ ఉన్నా కానీ ఇక్కడికైతే వచ్చి చూస్తాను. సో అలాంటి సెలబ్రేషన్స్ చూడటం నాకు కూడా చాలా ఇష్టము. సో అంతే గైస్, ఒకసారి మీరు ఇక్కడ ఉన్న స్టాట్యూస్ మొత్తాన్ని ఇందాక పెట్టాను, మీరు క్లియర్గా చూడండి. వాటి గురించి అందరి గురించి చెప్పే టైం లేదు. సో అందుకనే ఇంకా వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను గైస్. ఫైనల్గా వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. స్టోరీ మొత్తం నాకు తెలిసింది ప్రతిదీ చెప్పాను. ఫిరంగిపురంలో ఉన్న బాలయేసు చర్చి గురించి అలానే ప్రతిదీ చూపించాను కూడా. సో మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఎవరైనా ఈ వీడియోని లైక్ కానీ కామెంట్ కానీ చేయటం మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చేయండి. సో ఇంకో విషయం వచ్చేసి, నాకు తెలిసి క్రిస్మస్ బిఫోర్ వచ్చేసి ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు. ఎందుకంటే 17th వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు. సో అలానే ఇంకొకటి వచ్చేసి 21, 22 కొంచెం సెలబ్రేషన్స్ అయితే ఉంది, నా క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్. సో దానికి కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అందుకనే ఈ గ్యాప్లో నాకు కుదరదు వీడియో తీయడానికి. అందుకని మళ్ళా చెప్తున్నాను ఇంకోసారి, అందరికీ అడ్వాన్స్ మేరీ క్రిస్మస్. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఎంజాయ్మెంట్తో ఫుల్ హ్యాపీనెస్తో సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.